అంత తొందరపడుతున్నావు? ఆగు. పోనీ నేను చెప్పనా? కనిపెట్టేశావా? అయితే చెప్పుకో చూద్దాం. నీ ప్లాన్ ఏంటో నాకు తెలిసింది. అదే ఏం తెలిసిందో చెప్పు బావా. మాకు విగ్రహం కావాలి కాబట్టి, దాన్ని తీసుకుని వెళ్ళడం మా వల్ల కాదు కాబట్టి, మంచి అవకాశం దొరికిందని నన్ను ఈ విధంగా పిలిచావు. ఈ విధంగా నన్ను వశం చేసుకుందామని అనుకుంటున్నావు. భార్యాభర్తలుగా మనం దూరంగా ఉంటున్నాం. మన మధ్య వ్యక్తిగతమైన సంసార జీవితం లేదు. అందుకే ఇప్పుడు నన్ను సొంతం చేసుకుందామని అనుకుంటున్నావు. సుజాత గారిని, అర్చనని ఇంటి నుంచి బయటికి పంపించి ఇంత నీచంగా ప్లాన్ చేస్తావని అనుకోలేదు. నువ్వు ఇటువంటి తెలివితేటల్ని చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకేం కావాలి? నాతో స్పెండ్ చేయాలి, అంతే కదా? పద, నీ ఆశ తీరుస్తాను. రా. వదలు బావా. ఎందుకు మొహమాట పడతావు? పద. రేపు నా నిశ్చితార్థం పెట్టుకుని ముందు రోజు నన్ను నీ వాణ్ణి చేసుకుందామనే కదా ఇదంతా చేశావు. రా, నన్ను నేను సమర్పించుకుంటాను. ఇంకాపుతావా నీ అర్థం లేని మాటలు? ఎలా కనపడుతున్నాను నీ కంటికి? బజారు మనిషిలా కనపడుతున్నానా? నాకు వచ్చిన కోపానికి నీ చెంప పగలగొట్టాలి. భర్తవి కదా అని ఆగిపోయాను. నిన్ను వశం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అటువంటి విద్యలు ప్రదర్శించవలసిన అవసరమూ లేదు. నీ అంతట నువ్వు మారి రావాలి. నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించి రావాలి. నీ కుటుంబం అంతా వచ్చి నా కాళ్ళు పట్టి బ్రతిమలాడి నన్ను తీసుకుని వెళ్ళాలి. అక్షయ మన కూతురే అని అందరూ నిజం అంగీకరించి చంపలు వేసుకుని తీసుకువెళ్ళాలి. అదే నేను కోరుకునేది. అంతేకాని నువ్వనుకునేంత చెడు బుద్ధి నాకు లేదు. మరి ఇవన్నీ ఎందుకు? ఇందులో ఏం తప్పు కనిపించింది నీకు? శోభనం గదిలో ఏర్పాటు చేసినట్టు ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ? ఇవి శోభనం గదిలో మాత్రమే ఉంటాయా? పడక గదికి ఇటువంటివి సొంతమా? పూజ దగ్గర పళ్ళుండవా? అమ్మవారి ముందు స్వీట్లుండవా? దైవ కార్యంలో పువ్వులు అగరబత్తులు ఉండవా? ఆ దృష్టితో ఎందుకు చూడలేకపోతున్నావు? చెడు దృష్టితో ఎందుకు చూస్తున్నావు? నేను నీ మనసుని గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నీ శరీరాన్ని గెలుచుకోవాలనే కోరిక నాకు లేదు.